భగవద్గీత 6వ అధ్యాయం 24వ శ్లోకం. స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్నచేతస సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతః. జై శ్రీకృష్ణ. అర్థం ఏమిటంటే, మనిషి స్థిర నిశ్చయముతో శ్రద్ధతో యోగ సాధనలో నెలకొని మార్గం తప్పకుండా ఉండాలి. మానసిక కల్పన నుండి పుట్టినట్టి సమస్త లౌకిక కోరికలను ఎటువంటి మినహాయింపు లేకుండా విడిచిపెట్టి ఆ విధంగా అతడు మనస్సు ద్వారా అన్ని వైపుల నుండి ఇంద్రియాలను నిగ్రహించాలి. యోగ సాధకుడు స్థిర నిశ్చయుడై ఉండి క్రమం తప్పకుండా ఓపికతో సాధన చేయాలి. అంతిమ విజయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉండి అతడు గొప్ప పట్టుదలతో తన కార్యాన్ని కొనసాగించాలి. విజయప్రాప్తిలో ఏదైనా ఆలస్యం జరిగితే అతడు నిరాశ చెందకూడదు. నిష్ట కలిగిన సాధకుడికి విజయం నిశ్చయంగా కలుగుతుంది. భక్తి యోగం గురించి రూప గోస్వామి ఇలా అన్నారు: ఉత్సాహ నిశ్చయాద్ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. అర్థం ఏమిటంటే, హృదయపూర్వకమైన ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము, భక్తుల సాంగత్యంలో విధులను నిర్వహించడం ద్వారా, సత్వగుణ కార్యాలలో పూర్తిగా నెలకొనడం ద్వారా మనిషి భక్తియోగ విధానాన్ని జయప్రదంగా నెరవేర్చగలుగుతాడు. జై శ్రీకృష్ణ. నిశ్చయం విషయంలో మనిషి సముద్ర పుటలలో తన గుడ్లను కోల్పోయిన పిచుకను ఉదాహరణగా అనుసరించాలి. ఒక పిచుక సముద్ర తీరంలో గుడ్లను పెట్టింది. కానీ ఆ మహాసముద్రం తన అలలతో ఆ గుడ్లను తీసుకుపోయింది. పిచుక అప్పుడు ఎంతో కలత చెంది తన గుడ్లను తిరిగి ఇచ్చివేయమని సముద్రాన్ని అడిగింది. దాని విన్నపాన్ని సముద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. దానితో పిచుక సముద్రాన్ని ఎండింపజేయడానికి నిశ్చయించుకొని తన చిన్న ముక్కుతో దాని నీటిని తీసివేయడం మొదలుపెట్టింది. అసాధ్యమైన దాని నిశ్చయాన్ని చూసి అందరూ నవ్వడం మొదలుపెట్టారు. దాని కార్యం గురించిన వార్తలు వ్యాపించగా విష్ణు భగవానుని మహాపక్షి వాహనమైన గరుడు చివరకు దానిని విన్నాడు. తన చిట్టి సోదరి పక్షి పట్ల కృప కలవాడై గరుడు దానిని చూడడానికి వెళ్ళాడు. ఆ చిన్న పిచుక నిశ్చయానికి ఎంతో సంతోషించిన అతడు సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ విధంగా గరుడు వెంటనే దాని గుడ్లను ఇచ్చివేయమని, లేకపోతే తానే పిచుక చేస్తున్న పనిని చేస్తానని సముద్రుడితో అన్నాడు. దానితో సముద్రుడు భయపడి వెంటనే గుడ్లను తిరిగి ఇచ్చివేశాడు. ఆ విధంగా గరుడుని కరుణతో పిచుక ఆనందాన్ని పొందింది. అదేవిధంగా యోగ సాధన, ప్రత్యేకంగా కృష్ణ భక్తి భావనలో భక్తి యోగం చాలా కఠినమైన కార్యంలాగా అనిపించవచ్చును. కానీ ఎవడైనా గొప్ప నిశ్చయంతో నియమాలను పాటిస్తే భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే తమకు తాము సహాయం చేసుకునే వారికి భగవంతుడు సహాయం ఎల్లవేళలా చేస్తాడు. జై శ్రీకృష్ణ.